పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవంటూ సీఎం రేవంత్ సొంత పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కులగణనకు వ్యతిరేకంగా కొందరు నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, ఇంకొందరు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం లాంటి పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఏమైనా సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించినట్లు సమాచారం. పార్టీపై బహిరంగంగా విమర్శలు చేస్తే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం పార్టీలోనూ బయట పెద్ద చర్చనీయాంశంగా మారింది. భరత్, ఇప్పుడు చూసినాం సిఎల్పీ సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలు తమ అసమ్మతి తెలిపారని తెలుస్తోంది. సిఎల్పీ సమావేశంలో అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? అంటే నిజానికి వాళ్ళ సిఎల్పీ సమావేశం కాదు, ఒక్కో జిల్లా వారీగా ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి సమావేశం కావాలి. మొదలు ఉన్న షెడ్యూల్ అది. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఇక్కడే జూబ్లీహిల్స్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరగాలి. కానీ సడన్ గా ఢిల్లీ రేవంత్ రెడ్డి ఇప్పుడు వెళ్లాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల దీన్ని కాస్త సిఎల్పీ మీటింగ్ చేశారు. జనరల్ గా సిఎల్పీ మీటింగ్ ఇన్ జనరల్ గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఉంటుంది. మొన్ననే అసెంబ్లీ సమావేశం జరిగింది February 4th, అప్పుడే పెట్టొచ్చు. కానీ దాని కింద కన్వర్ట్ చేశారు. మళ్ళీ జిల్లాల వారిగా ఎమ్మెల్యేల మీటింగ్ వద్దని ఏమనుకున్నారో ఏందో. నిన్న సాయంత్రం ప్రకటించింది ఒకటి, మళ్ళీ రాత్రి కల్లా చేంజ్ అయిపోయి అది కాస్త సిఎల్పీ మీటింగ్ అయిపోయింది, ఇండైరెక్ట్ కాకుండా. అయితే ఈ సిఎల్పీ మీటింగ్ కి ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చిందంటే, ఇటీవల 11 మంది ఎమ్మెల్యేలు సమావేశం కావడం, 11 మంది ఎమ్మెల్యేలు ఇండివిజువల్ గా అనిరుద్ రెడ్డి నేతృత్వంలో ఒక హోటల్లో, ఐటీసీ కోహినూర్ హోటల్లో సమావేశం కావడం తర్వాత జరిగిన సిఎల్పీ మీటింగ్. అక్కడ ఏం జరిగిందో నేను ఇన్సైడ్ డీటెయిల్ చెప్తాను, ఎందుకు ఈ మీటింగ్ పెట్టాల్సింది అన్నది. ఆ ఎమ్మెల్యేల్లో మనకు కొద్దిమంది వినిపించిన ఆర్గ్యుమెంట్, 2 సైడ్ల ఆర్గ్యుమెంట్ చెప్తాను. ఆ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మంత్రుల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లో 64 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్, ఇంక్లూడింగ్ ఇప్పుడు మనతో పాటు చర్చలో ఉన్న రామచంద్ర నాయక్ గారు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. సో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కి మంత్రులు సరిగ్గా పట్టించుకోవట్లేదు, మంత్రులు సరిగ్గా వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వట్లేదు, మంత్రులు తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతున్నాయో తమకు చెప్పకుండా చేస్తున్నారు, ఇన్ఛార్జ్ మంత్రులైనా. అది వాళ్ళ ప్రధాన కంప్లైంట్. సో అనిరుద్ రెడ్డికి సంబంధించిన వర్షన్, 2 వర్షన్ చెప్తాను. అనిరుద్ రెడ్డికి సంబంధించిన వర్షన్ ఏంటంటే, అనిరుద్ రెడ్డి ఆయనకు సంబంధించిన ఫ్రెండ్, అనిరుద్ రెడ్డికి సంబంధించిన ఫ్రెండ్ ఒక ల్యాండ్ లిటిగేషన్ ఉంది. అనిరుద్ రెడ్డికి సంబంధించిన ల్యాండ్ సంబంధించి చాలా లిటిగేటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా, హైదరాబాద్ రంగారెడ్డిలో. ఈ లిటిగేటెడ్ ల్యాండ్స్ లో అనిరుద్ రెడ్డికి సంబంధించిన ఫ్రెండ్ కూడా ఉంది. అక్కడికి ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరపు మనుషులు వెళ్లి అనిరుద్ రెడ్డి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి, మీ లిటిగెంట్ ల్యాండ్ ఉంది కదా, మీరు డబ్బులు ఇస్తేనే ఈ లిటిగెంట్ ల్యాండ్ రెగ్యులరైజ్ చేస్తాం అంటే ఇద్దరి మధ్య వివాదం ఉంది. ఇది అనిరుద్ రెడ్డి వెర్షన్ మాత్రమే చెప్తున్నది, నా వెర్షన్ కాదు, అనిరుద్ రెడ్డి సంబంధించి చెప్పే వెర్షన్. ఒకటి, ఇద్దరి మధ్య వివాదం ఉంది. ఇద్దరి మధ్యలో వివాదం ఉన్నప్పుడు ఒక వన్ సైడ్ పర్సన్ అనిరుద్ రెడ్డికి సంబంధించిన ఫ్రెండ్, రెండవ వ్యక్తి కేటీఆర్ సన్నిహితుడట. సో ఇప్పుడు మధ్యలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన మనుషులు వెళ్ళి, నువ్వు మాకు ఇంత డబ్బులు ఇస్తేనే ఈ భూమిని రెగ్యులరైజ్ చేస్తాం, లేకపోతే అవుటల్ సైడ్ అంటే కేటీఆర్ సన్నిహితుడి వైపు మేము దీన్ని వాళ్లకు రిజిస్ట్రేషన్ చేస్తాం, వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే అతనికి అనుకూలంగా ఉండేలా చేస్తామని చెప్పి నా ఫ్రెండ్ స్వయంగా నేను ఫోన్ చేసి చెప్పినా సరే బెదిరిస్తున్నారు, వాళ్ళు టీఆర్ఎస్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా జరుగుతున్నాయి అని చెప్పి అనిరుద్ రెడ్డి వర్షన్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వర్షన్ ఏంటంటే, లేకపోతే ఆయన సన్నిహితులు ఏంటంటే, ఈయనేదో ఫైల్ రెగ్యులరైజ్ చేయమన్నారు, చేయకపోతే ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఆయన చెప్పిన పని చేయకపోవడం వల్ల అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. సో ఈ 2 ఆర్గ్యుమెంట్స్ ఇట్లా ఉంటే, ఇట్లా మిగతా ఎమ్మెల్యేలు కూడా, ఇంకొద్ది మంది ఎమ్మెల్యేలు ఇంకో మంత్రి మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేశారంట. బిల్లులు క్లియర్ చేయాలంటే మాకు పర్సంటేజ్ డబ్బులు అడుగుతున్నారు, సొంత పార్టీలోనే పనులు జరగట్లేదు ఎమ్మెల్యేలకి. 1 year అయినా సరే, 1 year 2 months అవుతుంది, కార్యకర్తలకు ఏం చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు 10 మంది ఐటీసీ కోహినూర్ హోటల్లో మీటింగ్ పెట్టారు. 10 మందిలో పాల్గొన్న వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. మహబూబాద్ నుంచి మురళీ నాయక్, మహబూబ్ నగర్ లోనే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి,
తర్వాత మెగారెడ్డిని కూడా పిలిచారు కానీ సమయానికి అటెండ్ కాలేదు. నిజామాబాద్ లో భూపతి రెడ్డి, ఈ ఎమ్మెల్యేలు అంతా కలిసి కూర్చొని చర్చించుకున్నారు. ఈ మీటింగ్ పెట్టబోతున్నట్టు మీటింగ్ పెట్టకముందే ఇన్ఫర్మేషన్ పోయింది. కాంగ్రెస్ సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వెళ్ళి ఆయన కాల్ చేశారు అనిరుద్ రెడ్డికి, ఎందుకు మీటింగ్ పెడుతున్నారని చెప్పి. మా ఇష్యూస్ ఉంటాయి కదా దాని గురించే పెడుతున్నామని చెప్పారు. మీటింగ్ పెట్టకముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు, ఎమ్మెల్యేల మీద కూడా ఇంటెలిజెన్స్ నిఘా ఉంది. ఎమ్మెల్యేలు ఫోన్ అనిరుద్ రెడ్డి పెట్టిన ఈ ఎమ్మెల్యేల సమావేశము ఇంటర్నల్ గా పెట్టినా కూడా దీని వెనుక ఒక మంత్రి హస్తం ఉంది, మంత్రి అండదండలున్నాయి. ఆ మంత్రి కూడా కొంతగా కాంగ్రెస్ లో సపోర్ట్ లేదు, ఆ మంత్రి ఇన్స్ట్రక్షన్స్ ద్వారానే ఇది పెట్టారనే టాక్ కూడా వినిపించింది కదా. అంటే ఒకటి ఆ మంత్రి పేరు కూడా చెప్తాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎందుకంటే సహజంగానే అనిరుద్ రెడ్డి ఈజ్ వెరీ క్లోజ్ టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహబూబ్నగర్ జిల్లా అయినా సరే ఆయనకు టికెట్ ఇప్పించింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోటాలో. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అత్యంత సన్నిహితుడు. సో న్యాచురల్ గానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల పార్టీలో ఎలక్షన్స్ ముందు జాయిన్ అయ్యారు. ఎలక్షన్స్ ముందు జాయిన్ అయ్యి ఆయన తన అనుచరులకి చాలా టికెట్లు ఇప్పించుకున్నారు. ఆయన రాక వల్ల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాక వల్ల కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. పొంగులేటి, జూపల్లి వీళ్ళిద్దరూ జాయిన్ అవ్వడం వల్ల. కానీ ఇంకొద్ది మంత్రులు, పాత మంత్రులు ఏమనుకుంటారంటే, అంటే ఇదివరకు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు పార్టీలో ఇంపార్టెన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెరిగిపోతుంది మాకంటే ఎక్కువ అని భావించే మంత్రులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆర్థికంగా చాలా స్థిరంగా, ఆర్థికంగా చాలా పై మెట్టులో ఉన్న వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిజంగానే ఆయన బీజేపీ వైపు పోతారా కాంగ్రెస్ వైపు పోతారా అనుకుని కాంగ్రెస్ వైపు పోవడం వల్ల కాంగ్రెస్ కి అడిషనల్ గా ఖచ్చితంగా అడ్వాంటేజ్ జరిగింది ఆ సమయంలో. సో నేను అడిషనల్ గా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ తీసుకొచ్చాను, నాతో పాటు చాలా మంది జాయిన్ అయ్యారు. జాయిన్ అవడం వల్ల సిడబ్ల్యూసీ సమావేశాల ఖర్చు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత బ్లేమ్ కూడా ఆయన అయ్యారు. రైతు బంధు డబ్బులు ఆయనకు వేశారని చెప్పి, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనుషులు కాంట్రాక్టులని ఆయన చెప్తుంది. అంటే అసలు ఓపెన్ గా చెప్పాలంటే హైకమాండ్ కు అన్ని చోట్ల కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కడైనా సిడబ్ల్యూసీ మీటింగ్స్ ఖర్చు అయినా కాంగ్రెస్ హైకమాండ్ కు ఆయన ఆర్థికంగా ఆదుకుంటూ వస్తున్నారు. ఆర్థికంగా ఆదుకుంటూ వస్తున్నప్పుడు ఇటు బ్లేమ్ కూడా అవుతారు. సో ఇక్కడ వెర్షన్ ఏంటంటే దీన్ని అనవసరంగా పెద్ద ఎత్తున అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారని అనిరుద్ రెడ్డి సంబంధించిన వర్షన్ నన్ను బ్లేమ్ చేశారు. నేను ఎటువంటి ఫైల్ తీసుకుపోలేదు, కానీ నాకు కాకుండా నేను చెప్పినా సరే ఈ ల్యాండ్ విషయాల్లో డీల్ చేస్తూ టీఆర్ఎస్ వాళ్లకు ఫేవర్ చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేది ఆయన అభియోగం. సో అందుకని వాళ్ళ సిఎల్పి మీటింగ్ లో అసలు ఈ విషయం చర్చ జరగలేదు. సిఎల్పి మీటింగ్ కంటే ముందే అనిరుద్ రెడ్డిని దీపాదాస్ ముంచి పిలిపించి మాట్లాడారు. నీ ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఏమైనా ఉంటే మాతో డైరెక్ట్ గా చెప్పండి, మీడియాతో మాత్రం మాట్లాడొద్దు అని ఆయనకు చెప్పారు. సో పైగా అంటే ఇప్పుడు తీన్మార్మల్ ఇష్యూ వేరు, తీన్మార్మల్ బహిరంగంగా మాట్లాడారు. అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టుకున్నారు. కొద్దిమంది అడగొచ్చు అక్కడ షోకాజ్ ఇచ్చి ఇక్కడ ఎందుకు షోకాజ్ ఇవ్వరు. అనిరుద్ రెడ్డి ఎక్కడ కూడా మీడియాలో బహిరంగంగా ఎవరి పేరు చెప్పలేదు. కానీ అందరికీ లీక్స్ వచ్చాయి ఇండైరెక్ట్ గా అది పొంగులేటికి వ్యతిరేకంగా జరిగిన సమావేశం అని చెప్పి. సో కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి సమావేశాలన్నీ కూడా కామనే. సో దానికంటే ముందే ఈ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సో ఇవాళ ఆ సిఎల్పి మీటింగ్ లో రేవంత్ రెడ్డి కూడా క్లియర్ గా చెప్పారు. ఏం చెప్పారంటే గీత దాటొద్దు, గీత దాటి ఎవరు మాట్లాడొద్దు, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీపాదాస్ ముంచికి చెప్పండి, నాకు చెప్పండి, కేసీ వేణుగోపాల్ చెప్పండి, మహేష్ కుమార్ గౌడ్ చెప్పండి, రాహుల్ గాంధీ ఖర్గేలకు చెప్పండి, నేను అపాయింట్మెంట్ ఇస్తాను. కానీ ఇట్లా గీత దాటరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాటదు, దాటితే మాత్రం ఊరుకోం, యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు. తర్వాత సిఎల్పి మీటింగ్ లో ఒకరిద్దరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మనకున్న సమాచారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రుణమాఫీ అనుకున్న స్థాయిలో జరగలేదు, దీనివల్ల చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బంది ఉంది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేజ్ చేసినట్టు తెలుస్తుంది. రుణమాఫీ ఒక్కటి చేయడం వల్ల మిగతా పథకాల్ని 100% అమల్లోకి చేయలేకపోతున్నాం. అది రైతు భరోసా అయినా మిగతా అయినా రుణమాఫీ అసలు ఇప్పుడు చేసేది లేకుండా, రుణమాఫీ పూర్తిగా రైతు భరోసా గానీ ఇతర మొన్న రేషన్ కార్డ్స్ గానీ లేకపోతే కొత్తగా మొన్న కౌలు రైతులకు ఇవి కానీ ఇవన్నీ ఏది కూడా ఇవ్వలేకపోతున్నాం. రుణమాఫీ టైంలో చేసేది లేకుండా దాని కారణంగా అది పూర్తిగా కంప్లీట్ కాలేదు, ఇది పూర్తి కంప్లీట్ కాలేదని రాజగోపాల్ రెడ్డి రేజ్ చేసినట్టు తెలుస్తుంది. జీవన్ రెడ్డి కూడా పథకాలు హడావుడిగా మనం ప్రారంభిస్తున్నాం కానీ ఏ పథకం కూడా ప్రజలకు రీచ్ కావట్లేదని, జీవన్ రెడ్డి టర్మ్ అయిపోతుంది, నిజానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనే టర్మ్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని డిక్లేర్ చేశారు.
సో ఆయన కూడా ఈ విధంగా మాట్లాడారు. సీతక్క ఏమన్నారంటే ఒక్కో నేత ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు, ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. గాంధీ భవన్ నుంచి ఇక్కడ నుంచి మంత్రులకు ఎమ్మెల్యేలకు మెటీరియల్ వస్తే అదే విధంగా మాట్లాడదాం, పార్టీ అంతా ఏకతాటిగా ఏకవాయిస్తో మాట్లాడదామని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఒకసారి మనతో పాటు రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు, నమస్కారం. చెప్పండి. నమస్కారం. ఈ అనిరుద్ధ్ రెడ్డి గారి ఎపిసోడ్ ముగిసినట్టేనా? ఎమ్మెల్యేల మీటింగ్ సంబంధించి ఇంకేమైనా ఉంటుందా దాని మీద? వాస్తవంగా అనిరుద్ధ్ రెడ్డి గారి అంటే పరిస్థితి అంటే అతను ఏదైతే ప్రస్తావన తెచ్చిర్రో అది సరే మీరు అన్నట్టుగా రెవెన్యూ సంబంధించిన ఇష్యూ. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, అదేవిధంగా కస్టోడియన్ భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు, ఎన్నో అన్యాక్రాంతమైనవి. గతంలో ఎప్పుడో టిఆర్ఎస్ మరి కేటీఆర్ అనుచరులు ఎవరో మరి దాన్ని అంటే అసైన్డ్ దాన్ని నాన్ అసైన్డ్ అని చెప్పేసి వాళ్ళు ధరణిలో ఎంటర్ అయినట్టు వారి పేరు మీద దాన్ని పారేయాలని చెప్పేసి అధికారులకు చెప్తే అధికారులు సుముఖంగా స్పందించలేదన్నట్టుగా అనిరుద్ధ్ రెడ్డి గారు వారి ప్రస్తావన చెప్పడం జరిగింది. వాస్తవంగా అది రెవెన్యూ ఇష్యూ. వారి వాదన కరెక్టా లేకపోతే టిఆర్ఎస్ మరి కేటీఆర్ అనుచరులది కరెక్టా అనేది మరి దాన్ని రెవెన్యూ శాఖ గాని లేదంటే రెవెన్యూ కోర్టులు కానీ తేల్చి చెప్పాలి. మరి అది పూర్తి వివరాలు తెలియకుండా మరి అటు దీపదాస్ మున్షి గారు కానీ లేదంటే ఈరోజు సిఎల్పి సమావేశంలో ముఖ్యులు ఎవరైనా కానీ ఒకేసారి వన్ సైడ్ విన్న మాత్రాన దాన్ని పూర్తి స్థాయిలో మనం అవగాహన కలగకుండా మనం ఏది తీర్పిచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి వారు దాని మీద పరిశీలిస్తామని చెప్పారు. అంటే మీ ఎమ్మెల్యేలని కలుపుకొని పోవట్లేదు అని వేరే వాళ్ళు ఇవాళ సిఎల్పి మీడియాలో కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. మంత్రులు గాని వాళ్ళు గాని ఇప్పుడు నియోజకవర్గాల్లో ఏం జరుగుతున్నా ఎమ్మెల్యేలకు తెలియట్లేదు అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు 70% ఎమ్మెల్యేలు ఈసారి మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారే ఎక్కువ మంది ఉన్నారు. కొంత రాజకీయ పరిపక్వత అవగాహన కొంత తక్కువ ఉండడం కావచ్చు, లేదంటే ఒక సంవత్సర కాలంలోనే మరి చాలా పథకాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే మరి సంకల్పంతో లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులు మరి ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు ఈరోజు కేబినెట్ మంత్రులు అందరూ గత 15-20 సంవత్సరాలుగా కేబినెట్లుగా మంత్రులు చేసిన వారే ఎక్కువ మంది ఉన్నారు. అనుభవం ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి అంత అనుభవం జోడించే కదా రేవంత్ రెడ్డి గారు పాలనను సజావుగా ముందు తీసుకెళ్తున్నారు. అలాంటి పరిస్థితులలో ఏదైనా చిన్న ఏమన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే దాంట్లో మన తప్పిదాలు ఉండొచ్చు, లేదంటే ప్రభుత్వం పార్టీ పరంగా కూడా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. ఎందుకంటే మనం స్పీడ్ గా వెళ్తున్నాం కాబట్టి మరి మన స్పీడ్ గా ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే దిశలో ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు మనం దాన్ని సహకరించాలి తప్ప వాటిని మనం చిన్న వాటిని కూడా విమర్శించుకుంటూ పోతే మరి కొత్త ఎమ్మెల్యేలను ఎందుకు మంత్రులు కలుపుకొని పోవట్లేదు అంటారు? ఏమంటారు? కొత్త ఎమ్మెల్యేలను ఎందుకు మంత్రులు కలుపుకొని పోవట్లేదు అంటారు? ఇప్పుడు ఒకటండి, ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రిని వేసిర్రు. ప్రతి ఇన్ఛార్జ్ మంత్రి ప్రతి నెల ప్రతి జిల్లా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మరి ఐడిఓసీలలో సమీక్షలు జరిపిస్తా ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యేలని కలుపుకపోతూనే ఉన్నారు. ఇక్కడ రెవెన్యూ ఇష్యూ అనేది పర్సనల్ ఇష్యూ. అనిరుద్ధ్ రెడ్డి గారి బంధువుల భూములకు సంబంధించిన ఇష్యూ. అది పర్సనల్ ఇష్యూ. ఆ భూముల్లో వీళ్ళు పర్సంటేజ్లు అడుగుతున్నారు, ఇట్లా మంత్రులు ఇట్లా రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు అని అంటున్నారు ఆయన. ఇప్పుడు వారు అంటున్నంత మాత్రాన అది వాస్తవమా కాదా కొంత మనం విచారణ చేయాల్సిన అవసరం ఉంది. పొంగులేటి గారు ఆర్థికంగా బలవంతుడు, రాష్ట్రం అంతటా ప్రజలందరికీ సుపరిచితుడు. మరి ఆయన కేసీఆర్ లాంటి వారికే మరి లొంగని వాడు. తను ఒక మన వ్యక్తిగతంగా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, అదేవిధంగా ఒక లక్ష్యం దిశలో పనిచేసే వ్యక్తి. వారు చిన్న వాటికి ఆశపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయితే కాదు. గతంలో జరిగిన రెవెన్యూ మరి అవకతవకలు ఏమన్నా ఇప్పుడు బయట రిఫ్లెక్ట్ అవుతున్నాయా, లేదంటే అనిరుద్ధ్ రెడ్డి గారు ఏమన్నా తప్పుడు అపోహలో పోతున్నారా? మరి అది ఒకసారి మనం పునః సమీక్షించిన తర్వాత దాన్ని కంక్లూడ్ చేయొచ్చు తప్ప ఇప్పుడు మనం ఒక స్థాయి ఉన్న వ్యక్తి పొంగులేటి గారు ఈ చిన్న భూముల గురించి ఆలోచించే వ్యక్తి కాదు. అది మాత్రం స్పష్టం. మరి మీ ఎమ్మెల్యేలు 10 మంది ఎందుకు పోయినారు అక్కడికి? ఏమంటారు? మీ ఎమ్మెల్యేలు 10 మంది ఎందుకు అంతమంది మీటింగ్ అటెండ్ కావాల్సి వచ్చింది? 10 మంది ఎమ్మెల్యేలు విత్ ఇన్ ది పార్టీ ఎమ్మెల్యేలు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు ప్రతి నెల ఒకరి ఇంట్లో మామూలుగా వాళ్ళు డిన్నర్ చేసుకునే కార్యక్రమం. మహబూబ్ నగర్ కాదు, అక్కడ వరంగల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, నిజామాబాద్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇప్పుడు ఒక పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యే మీ పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఉన్నారు అక్కడ. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇన్వైట్ చేసినప్పుడు ఎవరైనా పోవచ్చు. ఏదో టీఆర్ఎస్ వాళ్ళతోనో బీజేపీ వాళ్ళతో అయితే చర్చలు జరపలే కదా. సొంత పార్టీ ఎమ్మెల్యేతో చీఫ్ ఎందుకు పెడుతున్నారు మీటింగ్ లని? మీ వాళ్ళే కదా రేజ్ చేసింది, పెట్టొద్దు అని కూడా చెప్పారు కదా ఆ మీటింగ్. ఏదేమైనా అది టీ కప్పులో తుఫాన్ లాంటిది, అది అంతర్గత విషయం. అంతేనా? టీ కప్ తుఫాన్ మ్యాటర్ క్లోజ్ అయిపోయిందా ఇవాళ తోటి? మాలో స్పష్టత ఉంది. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలో వడివడిగా అభివృద్ధి ముందుకు సాగుతా ఉంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రతి పథకాన్ని కిందికి క్షేత్రస్థాయిలో చేర్చే కార్యక్రమాలు కేబినెట్ మంత్రులందరూ సమానంగా కష్టపడతా ఉన్నారు. గత 10 సంవత్సరాల క్రితం చూస్తే ఒక సోమేష్ కుమార్ గారికి 5 శాఖలు ఇన్ఛార్జ్ గా పెట్టి కేసీఆర్ ఒక్కడే ఫామ్ హౌస్ నుంచి నడిపించిండు. ఆ రోజు ఏ ఎమ్మెల్యేను కలవనీయలేదు, ఏ మంత్రికి తన ఒపీనియన్ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ రోజు మాది చాలా స్వేచ్ఛపూరితమైన ఒక కుటుంబ పాలన. అంటే గత కుటుంబ పాలనకు మరి ప్రజాపాలనకు తేడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాకపోతే కొంత అవగాహన లోపం కావచ్చు, కొంత మాకు కొత్త రాజకీయం కొంత కొత్త కావచ్చు, కొన్ని చిన్న ఏమైనా జరిగితే పార్టీ కూడా దాన్ని సరి చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితులు ఉన్నాయి. మాకు ఒక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారు, పిసిసి మా ఒక బీసీ బడుగు బలైన వర్గాల ప్రతినిధి మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. అదేవిధంగా కేబినెట్ లో కూడా చాలా మెచ్యూర్డ్ అనుభవం ఉన్న, సుదీర్ఘ అనుభవం ఉన్న మంత్రులు ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. మీరు కాంగ్రెస్ బ్రాండ్ ని కాపాడే మీడియాతో మాట్లాడొద్దని ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది ఇవాళ? అదే చెప్పాను కదా, ఇప్పుడు అంత కొత్త సభ్యులు మాట్లాడిన దాన్ని మీడియా వక్రీకరించవచ్చు, లేదంటే అవతల టీఆర్ఎస్ పార్టీ మన గోతికాడి నక్కలాగా వేచి చూస్తూనే ఉన్నది కదా, ఏ అవకాశాన్ని ఇట్లా వాడుకుందామని చెప్పేసి. కాబట్టి అనవసరంగా మీడియాల ముందు రాద్ధాంతం చేయకుండా ఏదైనా ఉంటే పార్టీ అంతర్గత చర్చల్లో పాల్గొనండి చెప్పేసి ఈరోజు సిఎల్పి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సజావుగా సిఎల్పి మీటింగ్ ప్రతి ఒక్కరి అభిప్రాయాలు ముందు జిల్లాల వారిగా చర్చలు అని చెప్పారు కదా రామచంద్ర నాయక్ గారు. ఎందుకు ఆ జిల్లాలది ఇండివిజువల్ డిస్ట్రిక్ట్ వైజ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇట్లా కలిపి సిఎల్పి మీటింగ్ పెట్టాల్సి వచ్చింది? యాక్చువల్లీ జిల్లాల వారీగా ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకుందామని ముందు అనుకున్నారు. పిసిసిగా మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా దీపాదాస్ మున్షి గారు. ఈలోపు ఢిల్లీ ఎన్నికలు అయిపోయినాయి, అలా ఫలితాలు కూడా ఈరోజు ప్రకటించబోతున్నారు. అదేవిధంగా మొన్న అసెంబ్లీలో మనం మరి బీసీ జనగణన, కులగణన, ఎస్సీ వర్గీకరణ ఇలాంటి కొన్ని బిల్లులు మనం తీర్మానాలు తీసుకున్నాం. కాబట్టి అక్కడ పార్లమెంట్ లో కూడా ఫాలోఅప్ చేసుకుని వాటిని త్వరితగతిన ఆమోదం పొందే విధంగా కొంత అక్కడ మనం ప్రాధాన్యత ఇచ్చే విధంగా అక్కడ వీళ్ళు పార్టిసిపేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని సిఎల్పి మీటింగ్ ని ఒకేసారి సమీక్షగా పెట్టారు, సిఎల్పి మీటింగ్ గా పెట్టారు. సరే, ఏదేమైనా దానికి దీనికి పెద్ద తేడా వ్యత్యాసం ఏం లేదు. అందరూ ఓపెన్ గా చర్చించుకునే, బహిరంగంగా చర్చించుకునే ఒక స్వేచ్ఛను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మరి సభ్యులందరికీ ఇచ్చిరు. అందరూ మాట్లాడిరు, అందరూ స్నేహపూర్వకంగా వాళ్ళు ఉన్న సమస్యలు కావచ్చు, అదేవిధంగా పథకాలు అమలు చేసే విధానాలు కావచ్చు, ప్రజల్లో ఉన్న క్షేత్రస్థాయి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కావచ్చు, అన్ని చర్చించుకోవడం జరిగింది. అన్ని అభిప్రాయాలని మళ్ళీ ఇంకొక నెల తర్వాత కూడా మళ్ళీ ఒక సమీక్ష పెట్టుకొని మనం ఎవ్రీ 2 monthsకో 3 monthsకో క్వార్టర్లీ సమీక్షలు పెట్టుకొని సిఎల్పి మీటింగ్లో మనం ఇంకా అభివృద్ధిని బేరీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలనే కార్యక్రమం కూడా రూపొందించారు. అదేవిధంగా అతి త్వరలో మరి 2 సభలు, అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మరి ప్రజల్లో మన సంక్షేమ పథకాలు అమలు కార్యక్రమాలని, ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమాలని సభల ద్వారా కూడా ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని రాష్ట్రానికి ఖర్గే గారిని రాష్ట్రానికి ఆహ్వానించడానికి కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకుని వాళ్ళు ఈరోజు ఢిల్లీ పోవడం జరిగింది. ఆ ఢిల్లీ పోయే కార్యక్రమం వల్లనే సిఎల్పి మీటింగ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ అంటే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు ఉండకపోవచ్చు, అది తర్వాత ఉగాది పర్వదినాన ఉండే అవకాశం ఉంటుందని మీరు ఆశిస్తున్నారా? ఎందుకంటే లంబాడ సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు అయితే మంత్రి పదవి మంత్రుల్లో ఎవరు లేరు. అధిష్టానం లంబాడ సామాజిక వర్గం సంబంధించి అందరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేనా ఈసారి గెలిచింది? నలుగురం, అంటే ఫస్ట్ టైం గెలిచింది ముగ్గురం, బాలు నాయక్ గారు రెండోసారి, నలుగురం ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాంగ్రెస్ నుండి. ఎవరికైనా ఇవని ఒక బంజారా సామాజిక వర్గాలకి
ఇవ్వాలనేది సీఎం గారికి ఆలోచనలు ఉంది. అదేవిధంగా అధిష్టానం మనసులో కూడా ఉంది. ఎందుకంటే బంజారాలు కాంగ్రెస్ పార్టీ వారసులు, వారిని కాపాడుకునే. మరి ఎట్లా ఇంకా బెర్తలు తక్కువ ఉన్నాయి కదా రామచంద్ర నాయక్ గారు, 6 బెర్తలే ఉన్నాయి. మీ వరంగల్ జిల్లానేమో ఆల్రెడీ కొండా సురేఖ, సీతక్క ఇద్దరు అయిపోయినారు. మీకు పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. మీకు అవకాశం దొరుకుతుందా మరి వరంగల్లో 3 మంత్రులకు ఇస్తారా? ఇక అది అధిష్టాన నిర్ణయం. ఆశించడంలో తప్పు లేదు. వారు నిర్ణయం తీసుకున్న దాన్ని కూడా తప్పకుండా స్వాగతిస్తాం. ఓకే ఓకే. సో ఎజెండాలో ఇప్పుడు కేవలం ఈ సూర్యాపేట ఈ మీటింగ్స్ కి ఇన్వైట్ చేయాలనే పోతున్నారు అంతే. బీసీ కులగణన మీద ఒక విజయోత్సవ సభ పెట్టాలనేది, సూర్యాపేట నల్గొండ నడిబొడ్డున ఒక ఉద్యమాల గడ్డ దగ్గర పెట్టాలని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద దామోదర రాజనరసింహ గారు మరి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న మరి మెదక్ జిల్లాలో గజ్వేల్, మనం గతంలో ఖర్గే గారితో ఒక సభ పెట్టాం. అక్కడ పెడితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన నడుస్తా ఉంది. మరి అధిష్టానం నిర్ణయాల మేరకు ఈ 2 సభలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఇది పేద బడుగు బలైన వర్గాల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఒక స్వేచ్ఛాపూరితమైన ప్రభుత్వం. వ్యత్యాసం గత ప్రభుత్వానికి ఇప్పటికీ ప్రజలు మరి వ్యత్యాసాన్ని ఆస్వాదిస్తా ఉన్నారు, ఆనందిస్తా ఉన్నారు. ఏదేమైనా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని అస్థిరపరచాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కంకణం అటు ప్రతిపక్షాల మనసు నడుస్తుంది. ఆ ప్రతిపక్షాల మరి ఉచ్చులో పడకుండా కాంగ్రెస్ సభ్యులందరూ జాగ్రత్తగా మరి క్షేత్రస్థాయిలో పనిచేసుకోవాలని పార్టీ అధిష్టానం ఈరోజు సూచించడం జరిగింది. ఆ సూచన మేరకు ప్రతి ఒక్కరూ స్థానిక ఎన్నికల్లో మరి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అత్యధిక సంఖ్యలో గెలిపించుకునే కార్యక్రమాలను తీసుకోవాలని చెప్పేసి కూడా వారు ఆదేశించారు. ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు. సో స్పందన మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ఢిల్లీ వెళ్తున్నారు. ఏంటి ఇప్పుడు నేరుగా హైకమాండ్ అయితే పిలిచింది, మరి ఏంటి ఈ టూర్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈసారి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? మంత్రివర్గ విస్తరణ అయితే ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు చెప్తున్నారు. రామచంద్ర నాయక్ గారు చెప్పేది ఏంటంటే ఉగాది తర్వాతనే ఉంటుంది. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పోతారు. బహుశా ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతాయి. ఎందుకంటే సర్పంచులు దాదాపు 1 year గా సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, జడ్పీటీసీలు లేరు. సో ఆ తర్వాతే ఉండే అవకాశం ఉందంటారు. సూర్యాపేటలో రాహుల్ గాంధీతో పెద్ద ఎత్తున బీసీ సభ పెడతారు. ఖర్గే దళిత లీడర్ కాబట్టి వర్గీకరణకు సంబంధించి మెదక్ జిల్లాలో ఆ సభ, దామోదర రాయనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, అక్కడ ఇది పెట్టే అవకాశం ఉన్నట్టుగా 2 బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. ప్లస్ వర్గీకరణకు సంబంధించి మరి హైకమాండ్ పూర్తి యాక్సెప్టెన్స్ ఉందా లేదా అన్నది చూడాలి ఇక్కడ మనం. ఎందుకంటే వర్గీకరణకు సంబంధించి ఇంకా బిల్లు ఏం పెట్టలేదు. వర్గీకరణ రిపోర్ట్ మాత్రమే టేబుల్ చేశారు, తీర్మానం చేశారు. అల్టిమేట్ గా దాని బిల్లు అసెంబ్లీలో పెట్టి విద్యా ఉద్యోగాల్లో వర్గీకరణ అనేది చేయాలి. దానికోసం మళ్ళీ సెపరేట్ గా చేయాల్సి ఉంటుంది, తీర్మానం చేయాల్సి ఉంటుంది, ఓటింగ్ అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. భరత్, ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లను ఏకగ్రీవం చేసుకోవాలని కూడా పార్టీ భావిస్తోంది కదా, రేవంత్ చెప్పారని తెలుస్తుంది. మరి బలమైన ప్రతిపక్షం ఉంది కదా, మరి అది పాసిబుల్ కాదు. అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అయితే జనరల్ గా ఏకగ్రీవ సర్పంచ్ గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తారు. బట్ బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఇప్పుడున్న పరిస్థితిలో కాదు. ప్లస్ సర్పంచ్ ఎన్నికలు గుర్తు మీద కావు, సింబల్. కాంగ్రెస్ పార్టీ నుంచి 3-4 కూడా వేయచ్చు, బీఆర్ఎస్ నుంచి కూడా వేయచ్చు. గుర్తు మీద జరిగే ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ గుర్తు మీద జరుగుతాయి, మున్సిపల్ ఎలక్షన్స్ గుర్తు మీద జరుగుతాయి. సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్ ఎలక్షన్స్ గుర్తు మీద జరగవు. ఏకగ్రీవం అంత ఈజీ అయితే కాదు, మనం అనుకున్నంత ఈజీ ఏకగ్రీవం అయితే కాకపోవచ్చు. బట్ ఓవరాల్ గా ఇప్పుడు మనం చూస్తే గనక కేబినెట్ సంబంధించి మనకున్న సమాచారం మేరకు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉండే అవకాశం ఉంది. వీలైనంత వాయిదా వేస్తుంది కాంగ్రెస్ హైకమాండ్ కూడా. ముందు హర్యానా ఎలక్షన్స్ బిఫోర్ అన్నారు, ఆ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్ అన్నారు. ఇప్పుడు చూస్తే అది కాస్త ఇంకాస్త ఒకటి ఇక్కడ కేబినెట్ ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా చెప్పాలంటే, కేబినెట్ ఎందుకు అవుతుందో తెలుసా? ఎమ్మెల్సీలు ఇప్పుడు ఉన్నాయి పెండింగ్ లో. ఎమ్మెల్సీలో ఇప్పుడు కౌన్సిల్ నుంచి ఒక్కళ్ళు కూడా కేబినెట్ లో లేరు. ఓన్లీ శాసనసభ నుంచి మాత్రమే 12 మంది ఉంటే 12 మంది కూడా శాసనసభ నుంచి మంత్రులు ఉన్నారు, కౌన్సిల్ నుంచి ఎవరు లేరు. కొత్తగా కౌన్సిల్లో తీసుకోబోయే వాళ్ళని ఒకళ్ళిద్దరిని మంత్రివర్గంలో చేర్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనిలో ఎవరెవరు ఉన్నారు తెలుసా లిస్ట్ లో? వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, ఇప్పుడు ఆయన రాజకీయ వ్యవహారాల్లో సలహాదారుగా ఉన్నారు వేం నరేందర్ రెడ్డి. అధిష్టానం అవకాశం కల్పిస్తే
కాంగ్రెస్ అధిష్టానం కనుక అవకాశం కల్పిస్తే వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసి మంత్రి చేసేందుకు అవకాశం ఉంది Okay. రెడ్డి కోటాలో. కానీ కాంగ్రెస్ అధిష్టానం దానికి అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్సీలు ఎవరైతే చెప్పలేం కదా, ఎందుకంటే ఎమ్మెల్సీకి సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. మార్చిలో అది వస్తుంది. సో మార్చి వరకు కూడా మంత్రివర్గ విస్తరణ ఉండదు, మార్చి తర్వాత ఉండే అవకాశం ఉంది. ఓకే. సో ఇద్దరిని, ఇంకొకటి మైనారిటీ కోటా నుంచి ఫహీం కూడా అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఒక్క మైనారిటీ, ముస్లిం మైనారిటీ ఎవరు లేరు మంత్రివర్గంలో. షబ్బీర్ అలీని చేర్చుకోవాలి, కానీ షబ్బీర్ అలీ గెలవలేదు. టికెట్ ఇచ్చారు, ఆయన ఓడిపోయారు. ఆల్రెడీ ఆయన మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా ఉన్నారు. సో ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వకూడదు అని అనుకుంటారు. ఇంకోటి, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ నుంచి ఒకే ఎమ్మెల్యే ఉన్నారు, వాకిటి శ్రీహరి మక్తల్ నుంచి. బట్ ఆయన్ని కాకుండా నీలం మధు ముదిరాజ్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తారంటున్నారు. దీపదాస్ మున్షికి చాయిస్ నీలం మధు ముదిరాజ్. పైగా వాకిటి శ్రీహరితో రేవంత్ రెడ్డి కూడా అంత పెద్ద కాంబినేషన్, ఒకటే జిల్లా అయినా ఆయన అంత కంఫర్టబుల్ గా లేరు వాకిటి శ్రీహరితో. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే కోటాలో ఆయన టికెట్ సంపాదించారు వాకిటి శ్రీహరి. నీలం మధు పూర్తిగా రేవంత్ రెడ్డి మనిషి. సో వీళ్ళలో ఎవరో కౌన్సిల్ నుంచి వేం నరేందర్ రెడ్డి లేదా రోహిన్ రెడ్డికి మన అంబర్పేట్ టికెట్ ఇచ్చారు, ఖైరతాబాద్ టికెట్ అడిగితే. వేం నరేందర్ రెడ్డి గాని రోహిన్ రెడ్డి గాని వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయొచ్చు అంటారు. నీలం మధు ముదిరాజు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయొచ్చు అంటారు. లేదా ఫహీం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ఆయనకైనా మైనారిటీ కోటాలో మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేయొచ్చు అంటారు. సో ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు ఫైనల్ అయ్యేంత వరకు కూడా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉండదు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు ఫైనల్ అయ్యేంతలో స్థానిక సంస్థలు జరుపుతారు, సర్పంచ్ ఎన్నికలు. ఆ తర్వాత అవసరమైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా జరిపే అవకాశం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అన్నది మొదలయ్యే అవకాశం. రైట్.